ప్రైజ్ ద లార్డ్. ఐ హోప్ యూర్ ఆల్ గుడ్ బై గాడ్స్ గ్రేస్. ఈరోజు దేవుని వాక్యం మీతో పంచుకోవాలని ఆశపడుతున్నానండి. యోసేపు, ఫలించేడి కొమ్మ అయిన యోసేపు. ఆదికాండం 49:22. యోసేపు ఫలించేడి కొమ్మ, ఊట యొద్ద ఫలించేడి కొమ్మ, దాని రొమ్ములు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. యోసేపు యాకోబు రాహేలుల ప్రథమ కుమారుడు. యోసేపు అనగా అభివృద్ధి అని అర్థము. యోసేపు తన పేరుకు తగినట్లు తన జీవితంలో అభివృద్ధిని, ఆశీర్వాదమును పొందిన వాడుగానే ఉన్నాడు. తన జీవితంలో ఫలించాలంటే అతడు దేవుని వాక్యమును ధ్యానించాలి. అవునండి, ఒక వ్యక్తి ఫలించాలంటే అతడు దేవుని వాక్యమును ధ్యానించాలి. కీర్తనలు 1:1-3. దుష్టుల ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము ధ్యానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదే, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయుదంతయు సఫలమగును. యోసేపు దేవుని దర్శనములు పొందాడు. చెడుతనమునకు దూరముగా ఉన్నాడు. బహుగా ఫలించాలి అనంటే చెడుతనమునకు దూరముగా ఉండాలి. దుష్ట సాంగత్యమును విడిచిపెట్టాలి. ఎందుకనగా దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. 1 Corinthians 15:33. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. యోసేపుకు 10 మంది అన్నలున్నారు, కానీ వారందరూ చెడు కార్యములు చేసిన వారుగా ఉన్నారు. అయినను యోసేపు తన అన్నల చెడుతనములో పాలు పొందక ఆ చెడుతనమును చూసి చూడనట్లుగా ఉన్నాడు. వారి చెడుతనమును గురించి సమాచారం తండ్రికి మాత్రం తెలియచేశారు. మొదటిగా ఫలించాలి అనంటే దేవుని వాక్యం ధ్యానించాలి. దేవుని వాక్యమును ధ్యానించువాడు నీతిని ప్రేమించుటయే గాక దుర్నీతిని కూడా ద్వేషిస్తాడు. యోసేపు తన తండ్రికి విధేయుడుగాను దేవునికి భయపడువాడు గాను ఉన్నాడు. యోసేపు తన అన్నల చేత ద్వేషించబడి, గోతిలో వేయబడి, ఐగుప్తులకు అమ్మబడి, పొతీఫర్ ఇంట్లో బానిసగా ఉన్నాడు. కానీ యోసేపు తన అన్నల మీద ద్వేషము గాని, తన జీవితం మీద విరక్తి గాని చూపించగా, దేవుని ప్రేమించు వానికి సమస్తము సమకూడి జరుగుచున్నవి అని యోసేపు విశ్వసించి శ్రమలలో ఓర్పును, శ్రమల ద్వారా విధేయతను నేర్చుకున్నాడు. Romans 8:28. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. యోసేపు తన హృదయంలో ఎల్లప్పుడూ దేవునికి చోటిచ్చాడు. కాబట్టి పొతీఫర్ ఇంట్లో బానిసగా ఉన్నప్పటికీ దేవుడు అతనికి తోడై ఉన్నందున అతడు చేయదంతయు సఫలమయ్యను. అది గమనించిన యజమాని యోసేపును తన ఇంటి మీద విచారణకర్తగా నియమించి తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించాడు. యోసేపు నమ్మకస్తుడై ఉన్నందున యోసేపును బట్టి పొతీఫర్ కూడా ఆశీర్వాదం పొందాడు. యోసేపు ఫలించుటకు మరొక కారణం ఏంటో తెలుసా? తన యవ్వనాన్ని పరిశుద్ధముగా కాపాడుకున్నాడు. నీవు యవ్వన ఎచ్చల నుండి పారిపోము అని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. తిమోతి 2:22. నీవు యవ్వనెచ్చల నుండి పారిపోము, విడిచి పారిపోము, పవిత్ర హృదయములై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. నీవు యవన ఎచ్చల నుండి పారిపోము అని బైబిల్ వాక్యం సెలవిస్తున్నది. ఆ రీతిగానే యోసేపు రూపవంతుడుగా, సుందరవంతుడుగా ఇంట్లో పెరుగుతుండగా తన యజమాని భార్య అతనిని పాపము కొరకు శోధించింది, బలవంతం చేసింది. నన్ను యవనస్తుడైన యోసేపు ఎటువంటి అపవిత్రతకు చోటియక, ఆమెతో ఉండుటకు ఇష్టపడక తప్పించుకొని తిరుగుచూ ఉన్నాడు. ఈనాడు అనేకులు పాపమును వెదుక్కుంటూ తిరుగుచుండగా యోసేపు మాత్రం పాపము నుండి పారిపోవుట మనం గమనించాల్సిన విషయం, యోసేపు నుంచి నేర్చుకోవాల్సిన విషయం. అంతేకాదు, ఒకనాడు ఆ దుష్ట స్త్రీ ఇంటిలో ఎవరు లేని సమయంలో యోసేపును పాపం చేయుటకు బలవంతము చేయగా ఇది దేవుని ఎదుట ఘోరమైన దుష్కార్యము అని యోసేపు ఖండించి ఆమెను విడిచి పారిపోయాడు. దాని కారణముగా చెరసాల పాలయ్యాడు. అయినను నీతిమంతుడైన యోసేపు పరుల గుట్ట బయట పెట్టుట యందు ఆసక్తి లేని వాడే, తన యజమాని భార్యను సిగ్గుపరచుటకు, అవమానపరచుటకు ఇష్టం లేని వాడే తానే నిందను, అవమానమును భరించాడు. యోసేపు చెరసాలలో కూడా ఫలించేడి కొమ్మగా ఉన్నాడు. యోసేపు చెరసాలలో ఉన్న వారిని కూడా ఆదరించాడు, ప్రేమించాడు. ఆదికాండం 39:23. యెహోవా అతనికి తోడై ఉండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేనిని గురించి విచారణ చేయక ఉండెను. అతడు చేయునది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను.
నీతిమంతుడు అయి కూడా అలాగూ ఇంచుమించు 13 సంవత్సరములు యోసేపు శోధింపబడిన తరువాత చెరసాల నుండి బయటకు రప్పించబడి దేవునిచే హెచ్చింపబడ్డాడు. తన కలభావము తెలియజేసిన యోసేపుతో ఫరో, నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉంటారు, సింహాసన విషయంలో మాత్రమే నేను నీ కంటే పైవాడిగా ఉంటాను అని చెప్పాడు. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నాను. మరియు ఫరో తన చేతికి ఉన్న ఉంగరమును తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నారబట్లను అతనికి తొడిగించి అతని మెడకు బంగారపు గొలుసు వేసి తన 2వ రథము మీద అతడిని ఎక్కించాడు. ఆదికాండం 41, 42, 43 వచనాలలో ఈ విషయం రాయబడి ఉన్నది. ఇది ఎంత ఆశ్చర్యమో కదండి. యోసేపు అన్యుల దేశములో కూడా గొప్ప అధికారి అయి అనేకులకు అన్నం పెట్టువాడైనను, తనను ద్వేషించి అమ్మివేసిన అన్నలకు వృద్ధుడైన తన తండ్రికి కూడా ఆదరణ అయ్యాడు. ఈరోజు వాక్యం వింటున్న నీవు యోసేపు వల్లే ఫలించాలి అని ఆశపడుతున్నారా? దీవించబడాలి, ఆశీర్వదింపబడాలి అని ఆశపడుతున్నారా? అయితే యోసేపు వల్లే నీవు కూడా చెడుతనమును విడిచిపెట్టాలి, పూర్ణ హృదయముతో ఆయనను వెంబడించాలి, పాపము నుండి పారిపోవాలి అనే విషయాన్ని ఇక్కడ మీరు గ్రహించండి. అవునండి, ఈరోజు మీరు బహుగా ఫలించాలి అని ఆశపడుతున్నట్లయితే నీవు కూడా యోసేపు వలె వాక్యమును ధ్యానించాలి. నీవు కూడా యోసేపు వలె పాపము నుంచి పారిపోవాలి. నీవు కూడా యోసేపు వలె విశ్వాసముతో నీ జీవితాన్ని దేవుని చేతికి అప్పచెప్పాలి. నీవు కూడా యోసేపు వలె నీవు యవన యెచ్చుల నుండి పారిపోవాలి. నీవు కూడా ప్రభువును పూర్ణ హృదయముతో వెంబడించాలి. అవునండి, ఎప్పుడైతే మనం మన ప్రభువుని పూర్ణ హృదయముతో వెంబడిస్తామో, మరి ముఖ్యముగా మన యవ్వనాన్ని ఆయన చేతిలో పెట్టినప్పుడు ఆయన మనలను తీర్చిదిద్ది మన కుటుంబానికి, బంధువులకు, మన దేశమునకు, ఇంకా చెప్పాలంటే సర్వలోకమునకు మనలను ఆశీర్వాదముగా మిమ్మల్ని ఉంచుతారు అనే విషయాన్ని గ్రహించండి. కాబట్టి నేడే ఈ లోక ఆశలను, యవన యెచ్చులను విడిచిపెట్టి, పాపాన్ని విడిచిపెట్టి యేసుని వెంబడించి యోసేపు వలె ఫలించేడి కొమ్మగా ఉండుటకు తీర్మానించుకోండి. ఒక నిర్ణయాన్ని తీసుకోండి. పూర్ణ హృదయంతో మీ జీవితాన్ని దేవుడికి అప్పగించినట్లయితే దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదిస్తారు అనే విషయాన్ని గ్రహించండి. మీ జీవిత గమ్యం పరలోకం చేరుటయే అని, ఈ లోకంలో ఉన్నప్పుడే పరలోకం కొరకు సిద్ధపడాలి అనే విషయాన్ని గ్రహించండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, పరలోకమన్న మా తండ్రి, ఈరోజు వాక్యం వింటున్న మీ బిడ్డల్లో ఎవరైతే ఫలించాలి అని ఆశపడుతూ పాపాన్ని విడిచిపెట్టాలి అని పశ్చాత్తాపంతో ఉన్నారు, ఇప్పుడే మీ బిడ్డల హృదయాన్ని మీరే దర్శించమని, గొప్ప కార్యాన్ని మీరే జరిగించమని, క్షమించమని, మీ కృప అనుగ్రహించమని, గొప్ప అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని దయచేయమని, వాళ్ళ జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని చూసే కృపను మీరే అనుగ్రహించమని, శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా బహుగా దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. సమస్త మహిమ ప్రభువైన యేసుక్రీస్తునకే కలుగును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.